పెన్షన్ తనిఖీ మరియు పునః పరిశీలనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా సర్క్యులర్ రిలీజ్ చేసిందో అది మనకి జనవరి 6వ తారీఖున మార్నింగ్ నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఈ యొక్క పునః పరిశీలన మరియు తనిఖీ అనేది అదేనండి వెరిఫికేషన్ అండ్ రీఅసెస్మెంట్కి సంబంధించి అసలు ఎలా వెరిఫికేషన్ చేస్తారు, అదేవిధంగా వెరిఫికేషన్ సమయంలో అడిగే ప్రశ్నలు ఏంటి, అసలు వెరిఫికేషన్ సమయంలో చూసేటువంటి విషయాలు ఏంటి అనే విషయాలపై ప్రాథమికంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి ఇందులో. సో యాక్చువల్లీ దీనిపై నేను ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ పిన్ చేస్తాను, ఒకసారి పిన్ చేసిన దగ్గర చూడండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. వన్స్ చూసినట్టయితే మెడికల్ పెన్షన్ సంబంధించి ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు పెన్షన్దారుడు అందుబాటులో ఉన్నాడా అనే ఫస్ట్ క్వశ్చన్ మనకు ఉంటుందండి. అందులో మనకి 4 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఎస్ అందుబాటులో ఉన్నాడు, అలైవ్ అంటే బ్రతికే ఉన్నాడు. నెక్స్ట్ డెత్, నెక్స్ట్ నాట్ అవైలబుల్, నెక్స్ట్ వచ్చి మనకి 4th ఆప్షన్ వచ్చి అసలు ఈ రీఅసెస్మెంట్కి వారు యాక్సెప్ట్ చేయట్లేదని మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలైవ్ అని కొట్టారనుకోండి, అలైవ్ కొడితే బ్రతికే ఉన్నారని కొట్టారనుకోండి మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది కాకుండా రిమైనింగ్ 3 ఒకటి డెత్ కొట్టారనుకోండి అక్కడతో ఆ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ పూర్తయిపోద్ది. నాట్ అవైలబుల్ కొట్టినా ప్రస్తుతానికి అందుబాటులో లేరని కదండి, సో అప్పుడు కూడా పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఏదైతే అసెస్మెంట్కి అంగీకరించడం లేదని ఆప్షన్ ఉంటుందండి, అది కానీ కొట్టారనుకోండి అక్కడ కూడా పూర్తయిపోతుంది. ఆ యొక్క టీము ఆ యొక్క పెన్షనర్ సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తయిపోతుంది. ఇక్కడ ఎలైవ్ తప్ప రిమైనింగ్ కేసు అన్నీ కూడా అలా కొట్టి కానీ సబ్మిట్ చేశారు అంటే వారి యొక్క పెన్షన్ హోల్డ్లోకి అయితే వెళ్తుందండి. డెత్ కొట్టారంటే ఆటోమేటిక్గా డిలేట్ అయితే అయిపోతుంది. అలా కాకుండా రిమైనింగ్ 2 ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో ఏది కొట్టి సబ్మిట్ చేసినా ఆ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. హోల్డ్లోకి వెళ్తే మనకి ఏమవుతుందండి, నెక్స్ట్ ఏదైతే పెన్షన్ సైకిల్ ఉంటుందో ఇది జనవరి మంత్ కదండి, నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ మనకి ఫస్ట్ వీక్లో ఏదైతే ఫస్ట్ 2 డేస్ పెన్షన్ అయితే వస్తుందో అప్పుడు వారికి పెన్షన్ రాదండి. ఆ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ హోల్డ్లోకి వెళ్ళిపోయిందంటే మరలా వారు వెరిఫికేషన్ చేసుకునే వరకు ఆ యొక్క పెన్షన్ అనేది యాక్టివ్లోకి రాదు. అంతవరకు వారికి పెన్షన్ అయితే రాదనమాట. సో డెఫినెట్గా ఎవరైతే నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా అందుబాటులో అయితే ఉండండి. ఓకేనా, అక్కడ ఫస్ట్ అలైవ్లో ఉన్నారంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆ కేసు బట్టి మారుతుంది. ఒకటి పెరాలసిస్ కేసు, నెక్స్ట్ మనకి కండరాల బలహీనత కానీ యాక్సిడెంటల్ కేసు. సో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట. పెరాలసిస్ కేసు వారికి మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అడుగుతుంది, సివిఏ అనే క్వశ్చన్ అడుగుతుందండి. సెరెబ్రోవెస్క్యులర్ యాక్సిడెంట్ అంటారు సివిఏ అంటే. సో ఇది మనకి మెదడుకు సంబంధించిన సమస్య అనమాట. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే మెదడులో రక్త ప్రసరణ సంబంధించి ఏదైనా సరే రక్త ప్రసరణ ఆగిపోయినా లేదా రక్తం గడ్డకట్టినా లేదా రక్తనాళాలు చీలిపోవడం వల్ల అంటే చీలిక అవ్వడం వల్ల బ్లడ్ అనేది ఫ్లోటింగ్ అయినా క్లాట్ అయిపోయినా సో ఈ కేసెస్ ఏదైనా సరే మనకి సివిఏ వస్తుందన్నమాట. సో వారు వచ్చి పెన్షనర్ చూసిన వెంటనే ఈ సంబంధించి ఏదైనా సరే వారికి జరిగి ఉంటే అప్పుడు సివిఏ అని టిక్ చేస్తారనమాట. సివిఏ టిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి కేటగిరీస్ అడుగుతాయి. ఓకేనా, సివిఏ అని వాళ్ళకి ఎస్ అని టిక్ చేశారు అంటే వారికి లక్షణాలు కొన్ని ఉంటాయండి. తిమ్మిరి ఉంటుందన్నమాట, మైకంతో పాటు తిమ్మిరి ఉంటుంది. దాంతోపాటు ఒక భాగం ఏదైతే ఉంటుందో బాడీలో ఒక భాగం సరిగా పనిచేయదండి, సరిగా మాట్లాడలేరు, భాషను అర్థం చేసుకోలేరు, సరిగా మాట్లాడలేరు. సో ఈ విధమైన లక్షణాలు అయితే ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి అంటే వారికి సివి అని అయితే టిక్ చేస్తారు. పోస్ట్ పోలియో రెసిడ్యుయల్ పెరాలసిస్ అనే క్వశ్చన్ మనకి నెక్స్ట్ అడుగుతుందండి. ఎవరికైతే పోలియో వచ్చిన బాధితులు ఉంటారో పోలియో వచ్చి 10 to 40 years వారికి పోలియో వచ్చిన తర్వాత 10 to 40 years తర్వాత చాలా మందికి ఏంటంటే పోస్ట్ పోలియో సిండ్రోమ్ అనేది ఎఫెక్ట్ అవుతుందండి. సో పోస్ట్ పోలియో సిండ్రోమ్ ఎఫెక్ట్ అయ్యిందంటే ఎయిదర్ వారికి పక్షవాతమైన వస్తుంది లేదా మరణించడం అయితే జరుగుతుందండి. సో ఇన్ కేస్ ఎవరైతే మన మెడికల్ టీం వారు వీరికి పోస్ట్ పోలియో సిండ్రోమ్ ఎఫెక్ట్ అయ్యి పెరాలసిస్ వచ్చిందని అంటే వారి యొక్క టెస్ట్ ప్రకారం కానీ లేదా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం కానీ వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి ఏం టిక్ చేస్తారు, పోస్ట్ పోలియో ఇది ఏదైతే సిండ్రోమ్ రిలేటెడ్గా పెరాలసిస్ వచ్చిందో దాన్ని అయితే టిక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ అది ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా ఏ టైప్ ఆఫ్ సిండ్రోమ్ అనేది కూడా వాళ్ళదే టిక్ చేసుకొని రిమార్క్ అయితే మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా, మనకి ట్యూమర్స్ లేదా మిస్లీనియస్ సమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుందండి. ట్యూమర్స్ అంటే ఏదో కాదండి, కణితులు అంటారు కదా, గడ్డలు కట్టడం అనమాట. ఆ కేసు కానీ వాళ్ళలో ఉన్నట్టయితే వాళ్ళకి పెరాలసిస్ వస్తూ ఈ కేసు కానీ ఉన్నట్టయితే అప్పుడు దాన్ని టిక్ చేసుకొని అది ఏ స్టేజ్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ ట్యూమర్స్ లేదా ఏ టైప్ ఆఫ్ మిస్లీనియస్ ఇష్యూ అనేది వాళ్ళు టిక్ చేసి రిమార్క్స్ అయితే మెన్షన్ చేస్తారండి క్లియర్గా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ప్యూర్లీ బెడ్ రిడన్ అంటే పూర్తిగా మంచానికి పరిమితమై ఉన్నారా అని క్వశ్చన్ అడుగుతుంది. నిజంగా వారి పరిస్థితి అలా ఉన్నట్టయితే దాన్ని ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారనమాట. ఓకేనా, వీల్ చైర్ అవసరం ఉంటుందా, ఏదైతే వీల్ చైర్ ఉంటుందో వీల్ చైర్ వారికి అవసరమైతే నిజంగా వారి యొక్క పరిస్థితి బట్టి అవసరమైతే ఎస్ పెడతారు, లేకపోతే నో అని పెట్టేస్తారనమాట. రికమెండేషన్స్ యాక్చువల్లీ వాళ్ళకి పెన్షన్ అనేది అవసరమా లేదా అని చెప్పి మెడికల్ టీంకి ఒక క్వశ్చన్ అయితే ఉంటుందండి అందులో. సో వారి యొక్క పరిస్థితి, వారి యొక్క టెస్టులు బట్టి, వారి యొక్క అబ్జర్వేషన్ బట్టి వారికి నిజంగా పెన్షన్ అవసరం అనుకుంటే అక్కడ రికమెండేషన్ దగ్గర ఎస్ అని పెడతారు. వారికి పెన్షన్ అవసరం లేదు, వారి పరిస్థితి బాగానే ఉంది,
గతంలో ఇచ్చినప్పుడు కన్నా ఇప్పటికి బాగానే ఉంది అనుకుంటే మాత్రం అక్కడ నో అని అయితే పెడతారండి. నెక్స్ట్ వచ్చి డాక్టర్ అబ్జర్వేషన్స్ అడుగుతారండి. సో రిమార్క్స్లో రాయాలి అసలు ఆ యొక్క పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఆ యొక్క పెన్షనర్ పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి డాక్టర్ ఏదైతే మెడికల్ టీంలో ఉన్నటువంటి డాక్టర్ సభ్యులు అందులో రిమార్క్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటో అయితే తీస్తారు. ఎవరు, ఆ టీంకి అసైన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ అధికారులు ఫోటో అయితే తీస్తారండి. ఫోటో తీసిన తరువాత నెక్స్ట్ ఏం చేస్తారండి, ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ ధృవీకరణ తీసుకుంటారు. ఐదర్ ఫేస్ ద్వారా కానీ లేదా బయోమెట్రిక్ ద్వారా కానీ ధృవీకరణ అయితే తీసుకుంటారు. ఇన్ కేస్ వారు బాగా ఏజ్ అయినా సరే, వారి యొక్క ఆధార్ నెంబర్ తప్పుగా ఉన్నా లేదా బెడ్ రిడన్ అయినా, సో ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా సరే అప్పుడు డైరెక్ట్గా అంటే ఆధార్ అథెంటికేషన్ అవ్వదు కాబట్టి ఆ 4 ఆప్షన్లు ఒక టిక్ చేసుకొని సబ్మిట్ చేసినట్టయితే ఆ పర్సన్కి సంబంధించి పెరాలసిస్ పర్సన్ ఎవరైతే ఉంటారో, కంప్లీట్గా బెడ్ రిడన్ సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి ఆ వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందండి. ఓకేనా. సో ఏదైతే మొబైల్ యాప్లో అప్డేట్ చేస్తారో ఇది ప్లస్ ఏదైతే సపరేట్గా ఫామ్ కూడా ఉంటుంది కదండి, ఆ ఫామ్ మీద మెడికల్ టీం వారి సభ్యులు సైన్ అయితే చేస్తారనమాట. ఓకేనా. ఆ ఫామ్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేస్తారు ఇదైతే ఈ యాప్లోనే అప్లోడ్ చేసిన తర్వాత అదేం చేస్తారు, ఆ యొక్క ఫామ్స్ అనేది సపరేట్గా ఉంచుతారు, ఈ యొక్క యాప్ డేటా అనేది అప్డేట్ చేస్తారు. సో ఈ విధంగా ఆ యొక్క ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పెన్షనర్కి ఈ వెరిఫికేషన్ అనేది పూర్తయినట్టు అనమాట. ఎప్పుడు ఇది పెరాలసిస్ కేసులో. అలా కాకుండా మనకి కండరాల బలహీనతకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా మనకి వెరిఫికేషన్ అయితే ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ అయితే కామన్ అండి, పెన్షనర్ అందుబాటులో ఉన్నారా, అందుబాటులో ఉంటే 11 పెడతారు. రిమైనింగ్ కేసు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో 11 పెడితేనే ఆ పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఎలా పెట్టిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అడుగుతుందండి క్లియర్గా ఏంటంటే సివియర్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే క్వశ్చన్ అయితే మనకు అడుగుతుందండి. సో అందులో క్లియర్గా చూసుకున్నట్టయితే అందులో మనకి ఏముంటుంది, నిజంగా అతనికి ఆ పెన్షనర్కి కండరాల బలహీనత క్షీణత నిజంగానే ఉన్నదా అని అడుగుతుంది అనమాట. అక్కడ ఎస్ పెడితే మనకి కండరాల బలహీనత రిలేటెడ్గా కండరాలకు సంబంధించి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. అక్కడ నో పెడితే అవన్నీ యాక్సిడెంట్ విక్టిమ్ సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాయి అనమాట. సో ఇన్ కేసు అక్కడ ఎస్ పెట్టారనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతుందంటే సెరెబ్రల్ పాల్సీ అనే ఒక క్వశ్చన్ అడుగుతుందండి. అందులో ఏముంటే దాని అర్థం ఏంటంటే అది ఒక నరాల బలహీనతకు సంబంధించిన ఒక ఇష్యూ అండి. అది వచ్చిన వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా నడవలేరు, కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేరు, ఈవెన్ పొజిషన్లో కూడా నించోలేరండి. సో అలాంటి సమస్య అనమాట అది. సో ఆ లక్షణాలుగా ఉన్నాయంటే దాన్ని అయితే వాళ్ళు టిక్ చేసుకొని అందులో టైప్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి రిమార్క్స్ అయితే రాస్తారనమాట. సో రాసిన తర్వాత ఏదైనా అదర్ మస్కులర్ రిలేటెడ్గా అంటే మజిల్ సంబంధించి ఇంకేదైనా ఇష్యూ ఉంటే అక్కడ మెన్షన్ చేయమంటుంది. ఆ యొక్క వివరాలను కూడా మెన్షన్ చేసి రిమార్క్స్ అయితే ఎంటర్ చేస్తారు. ఇందాక చెప్పుకున్నట్టుగా రిమైనింగ్ అన్ని బెడ్ రిడనా అంటే బెడ్కే పరిమితం అవుతారా లేదా వీల్ చైర్ అవసరం ఉంటుందా, అదేవిధంగా ఇవన్నీ రాసిన తర్వాత అతనికి పెన్షన్ అవసరమా లేదా, డాక్టర్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి నెక్స్ట్ ఏంటి ఫోటో తీసుకుంటారు, ఆధార్ ధృవీకరణ అయితే తీసుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఆధార్ ధృవీకరణ డైరెక్ట్గా అవ్వకపోతే రిమైనింగ్ 4 ఏవైతే ముందు చెప్పుకున్న ఆప్షన్స్ అందులో ఒక సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేస్తారు. ఆ ఫామ్ మీద కూడా ఎవరైతే పెన్షన్ సంబంధించి ఆ వివరాలన్నీ రాసిన ఏదైతే ఫామ్ ఉందో అది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. సో ఆ పెన్షన్ సంబంధించి ఎవరైతే మజిల్ సంబంధించి రిలేటెడ్ ఇష్యూ ఉందో వారికి పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయినట్టు. అలా కాకుండా సివియర్ యాక్సిడెంటల్ విక్టిమ్స్ ఉన్నారనుకోండి వారికి సంబంధించి అక్కడ ఏదైతే నో పెడతారో అప్పుడేమొస్తుంది ఈ క్వశ్చన్స్ అడుగుతాయి అనమాట. యాక్సిడెంట్ విక్టిమ్స్ సంబంధించి ఫైనల్ ఇంజురీ అయిందా అంటే దాని అర్థం వెన్నుపూసకు సంబంధించి ఇంజురీ అయిందా లేదా, అయితే ఎస్ అని లేకపోతే నో అని పెట్టి పెడతారనమాట. పోస్ట్ ట్రామాటిక్ యాంపిటేషన్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడుగుతుందండి. దాని అర్థం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా గాయం వల్ల కానీ ఆ యొక్క పెన్షనర్కు ఏదైనా బాడీలో పార్ట్ తీసివేశారా అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అలా నిజంగా జరుగుందనుకోండి అప్పుడు అక్కడ ఎస్ అని పెడతారు. దానికి సంబంధించి ఏదైతే రిమార్క్స్ ఏ ఉంటే మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కూడా కామనే. అతనికి బెడ్ రిడనా, అదేవిధంగా వీల్ చైర్కి పరిమితమా, అతనికి పెన్షన్ ఇవ్వాలా ఇవ్వద్దా, అర్హుడా కాదా, రికమెండేషన్ అనమాట అది. అదేవిధంగా లాస్ట్లో రిమార్క్స్ అనమాట. ఇవన్నీ కూడా మెన్షన్ చేసి లాస్ట్లో పెన్షన్దారు ఫోటో తీసుకొని ఆధార్ ధృవీకరణ తీసుకుంటారు. సో ఈ విధంగా మెడికల్ పెన్షన్ సంబంధించి ఈ విధమైన క్వశ్చన్స్ అయితే అడుగుతారండి. నెక్స్ట్ మనకి డిజిబుల్ పెన్షన్ సంబంధించి ప్రస్తుతానికైతే టీమ్స్ ఏర్పాటు కానీ లేదా వెరిఫికేషన్ కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి అధికారిక అప్డేట్ అయితే లేదండి. ఏది అప్డేట్ వచ్చినా సరే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయినా తెలుగు హెల్పరు, అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ అయినా తెలుగు హెల్పర్లో వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కూడా మేము రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. కొంత లేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే అన్ని వర్క్స్ కూడా మేనేజ్ చేసుకోవాలి కదా. బట్ డెఫినెట్గా మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.